ఈ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ ఏంటి మామ పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో తినేదానికంటే టేస్ట్ ఎక్కువగా ఉంది. మ్యాటర్ ఏంటంటే మామ వేరే తెలిసిన అన్న వాళ్ళది మ్యారేజ్ ఉంటే నేను, అఖిల్ గాడు కడపకైతే పోతున్నాము. ఇంక మొత్తానికి కడపకైతే వచ్చినాం మామ. ఇంకా అలా ఫంక్షన్‌లోకి వెళ్ళి తెలిసినోళ్ళని, తెలియనోళ్ళని పలకరించి ఆర్కెస్ట్రా వాళ్ళ డాన్స్ చూసి బాగా ఆకలైతంటే సక్కంగా డైనింగ్ హాల్‌లోకైతే పోయినా. డైనింగ్ హాల్ మొత్తం ఫుడ్‌తో నిండిపోయిందనుకో. ఇంతకీ ఐటెమ్స్ ఏమేమి పెట్టినారంటే పేటా పూరి, డ్రై జామును, గోబీ పకోడా, మసాలా దోస అండ్ చట్నీ, చపాతీ అండ్ పన్నీర్ కర్రీ, వెజ్ దమ్ బిర్యానీ, ఆవకాయ రైసు, పప్పు, వంకాయ అండ్ గోంగూర అండ్ పెరుగు చట్నీ అయితే పెట్టినారు. మనమైతే సిగ్గు లేకుండా ప్రతి ఐటెమ్ టేస్ట్ చేసినాం మామ. నాకైతే ఈ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ పిచ్చ పిచ్చగా నచ్చిందనుకో. ఇంక దోస అండ్ చట్నీ కూడా భలే ఉంది. ఈ వెజ్ దమ్ బిర్యానీ కూడా సూపర్ ఉంది మామ. ఇంకా వైట్ రైస్ సెక్షన్‌లో కూడా ప్రతి ఐటెమ్ బావుంది మామ. అఖిల్ గాడైతే అన్నము అండ్ పప్పుకి ఫిదా అయిపోయినాడంట. వాళ్ళ ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చిందంట మామ. నాకు గూడా రసం చానా బాగా నచ్చింది. ఇందులో కాంబినేషన్‌గా సలాడ్స్ అండ్ 20 రకాల వడియాలతో పెద్ద టేబులే పెట్టేసినారు. ఫుడ్ చేసింది ఎవరో గాని అద్దర కొట్టినారు మామ. ఎవరని అడిగితే మన శివపుత్ర క్యాటరింగ్ వాళ్ళని చెప్పి ఈ విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చినారు. అసలు మ్యాటర్ ఏందంటే మామ వీళ్ళది మన ప్రొద్దుటూరే అంట. కానీ కడపకొచ్చి మరి ఫుడ్ చేస్తున్నారు. ఓన్లీ కడపనే కాకుండా ఆంధ్ర మొత్తంలో ఎక్కడికైనా వచ్చి వాళ్ళ ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ అయితే అందిస్తారంట మామ. మనది లో బడ్జెట్ అయినా, హై బడ్జెట్ అయినా, ఏ బడ్జెట్ అయినా గాని వీళ్ళు మంచి ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్‌ని అయితే అందిస్తారంట. సో, నెక్స్ట్ మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా మన శివపుత్ర క్యాటరింగ్ వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. ఇంగా ఈ ఫంక్షన్‌లో సల్లగా ఐస్ క్రీమ్ పెడితే అది కూడా తినేసి, ఇంకా బీడా కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం మామ. బాయ్ బాయ్.